నమస్తే అండి. లాస్ట్ వీడియోలో మనం చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత నామానికి లీలా వైభవం చెప్పుకున్నాం. ఇప్పుడు తాత్వికార్థం అండ్ ఈ నామంలోని బీజాక్షరాలు చెప్పుకుందాం. చిత్ అంటే జ్ఞానం. చిదగ్నికుండం అంటే జ్ఞానం అనే అగ్నికుండం నుండి ఆవిర్భవించింది తల్లి. విశ్వచక్రం అంటే శ్రీచక్రం. మన శరీరం కూడా శ్రీచక్రం అని చెప్పుకున్నాం కదా! బ్రహ్మాండంలో అంటే విశ్వంలో ఏం జరుగుతుందో పిండాండంలో అంటే మన శరీరంలో కూడా అదే జరుగుతోంది. చిదగ్ని ప్రతి వారి లోపల కుండలిని రూపంలో రగులుతూ ఉంటుంది. దీన్ని యోగపరంగా కుండలిని అంటే వేదాంతపరంగా జ్ఞానం అంటారు. చిత్ అంటే శుద్ధ చైతన్యం లేదా బ్రహ్మజ్ఞానం. మనలో అజ్ఞానం అంటే ఇగ్నోరెన్స్ అని చీకటిని కాల్చివేసేదే జ్ఞానాగ్ని. ఎప్పుడైతే సాధకుడిలో తీవ్రమైన జ్ఞాన తృష్ణ అంటే తల్లి గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న జ్ఞానాగ్ని రగులుతుందో అప్పుడు ఆ అగ్నిలోంచి అమ్మవారు ఉద్భవిస్తారు. అంటే మనకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. చిత్ అనే శబ్దం సరస్వతి స్వరూపాన్ని సూచిస్తోంది. ఒక రహస్యం చెప్పనా? ఎవరైతే ఈ నామాన్ని జపిస్తారో వారిలో ఐం బీజం ప్రేరేపితమై వాళ్ళ వాక్కు శుద్ధి అయ్యి జ్ఞానం సిద్ధిస్తుంది. మన శరీరంలో దేవతలు అంటే ఇంద్రియాలు, పాపపు ఆలోచనలు అసురులు అంటే రాక్షసులు. మన ఇంద్రియాలను తప్పుడు మార్గంలో వెళ్ళకుండా ధర్మ మార్గంలో నడిపించే మన అంతఃకరణమును శుద్ధి చేయడమే అమ్మవారి కార్యం. ఇదే దేవకార్య సముద్యత. ఇప్పుడు ఒకసారి గమనించండి. ముందు నామం చిదగ్ని అంటే అమ్మ జ్ఞానశక్తిగా పుట్టింది. తరువాతి నామంలో క్రియాశక్తిగా మారింది దేవకార్య సముద్యత. శ్రీవిద్యలో ఇచ్ఛ మరియు క్రియాశక్తికి క్లీం బీజం ప్రతీక. ఏ పనిలో అయినా సక్సెస్ కోసం ఈ నామం చదువుతారు. అప్పుడు తల్లి మనకి తోడుగా ఉండి ఆ పని విజయవంతం చేస్తుంది. అమ్మ జ్ఞాన రూపంలో నాలో పుట్టి నా జీవితం అనే కార్యాన్ని ధర్మబద్ధంగా నడిపించు అని ప్రార్థించడమే ఈ నామాల అంతరార్థం. నెక్స్ట్ నామం ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. చిదగ్నికుండం నుంచి వచ్చిన తల్లి ముందుగా అగ్నిహోత్రంలో ఒక వెలుగు పుంజంగా కనపడింది. ఏ పురాణం చూసినా ఏ రూపం లేని పరమాత్మ ముందుగా కాంతి పుంజంగా గోచరిస్తాడని ఉంటుంది. ఇది భగవంతుడికి ఆకారం లేదు అనే దానికి సంకేతం. ఆ తరువాత మనకి తెలియడం కోసం దయతో ఒక సాకార రూపం తీసుకుంటుంది. సో చిదగ్నికుండ సంభూత అయిన తల్లి అందరికీ ఎలా కనిపించిందంటే ఉజ్జద్భాను సహస్రాభ. ఉదయిస్తున్న వేల కొలది సూర్యులు ఒక్క దగ్గర ఉంటే ఎలా ఉంటారో అలా ఉంది. ఉదయిస్తున్న సూర్యుడు అని చెప్పడంలో రహస్యం ఏంటంటే తల్లి ఎర్రటి కాంతితో ఉంది అని చెప్పడం. వేల కొలది సూర్యులకు కూడా వెలుగునిచ్చిన తల్లి అంత కాంతితో వచ్చింది ఆవిడ. మన కంటితో చూడలేని అలౌకిక తేజస్సుతో తల్లి వచ్చింది అని చెప్పడం కోసం ఉజ్జద్భాను సహస్రాభ అని వర్ణించారు. ఒక్క సూర్యుడే లోకంలోని చీకటిని పోగొడతాడు. మరి అనంతమైన సూర్యుల కాంతి అంటే అది మన హృదయంలోని అజ్ఞాన అంధకారాన్ని సమూలంగా నాశనం చేసే జ్ఞానప్రకాశం. ఈ నామం హ్రీం అనే బీజాక్షరాన్ని సూచిస్తోంది. సూర్య చంద్ర అగ్ని తేజస్సుల కలయిక. అమ్మవారి ప్రకాశం ఆత్మజ్యోతికి ప్రతీక. ఆ ఎర్రని కాంతుల వెలుగులో క్రమంగా రూపం స్వీకరించింది. అలా అమూర్తం మూర్తమయ్యింది. అమ్మవారికి దయ కలిగి అనుగ్రహించాలనుకుంది కనుక ఒక రూపాన్ని తీసుకుంది. ఆ రూపం ఎలా ఉందో చూద్దాం. చతుర్బాహు సమన్విత. 4 చేతులతో వచ్చిందిట తల్లి. సాధారణంగా దేవతలకు 2 లేదా అంతకంటే ఎక్కువ చేతులు ఉంటాయి. ఇక్కడ 4 చేతులు దేనికి సంకేతం అంటే అంతఃకరణ చతుష్టయం. అంటే మనసులోని 4 స్థితులు. 1 మనస్సు మైండ్, 2 బుద్ధి ఇంటెలెక్ట్, 3వది చిత్తం అంటే మెమరీ లేదా సబ్ కాన్షియస్నెస్, 4వది అహంకారం ఇగో. అమ్మవారు ఈ 4 తన అధీనంలో ఉంచుకుని జీవులను నడిపిస్తోంది.
శ్రీచక్రంలోని 4 ద్వారాలకు లేదా మూలాధారం నుండి సహస్రారం వరకు ఉండే 4 స్థాయిల వాక్కులకు ఇది సంకేతం. 4 స్థాయిల వాక్కులు తెలుసు కదా! పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అంతేకాదు చతుర్బాహు సమన్విత అంటే శ్రీచక్రంలోని చతురాస్రాన్ని కూడా సూచిస్తోంది. చతుర్బాహు సమన్విత అంటే చతురస్రం. చతురస్రం అనగా త్రైలోక్య మోహన చక్రం. ముందు శ్రీచక్రంలో మనకు కనపడే ప్రథమ ఆవరణ చతురస్రం. దాని లోపల మిగిలిన ఆవరణలన్నీ ఉంటూ మధ్యలో బిందువు ఉంటుంది. చిదగ్ని కుండంలో చతురస్రంతో కూడిన శ్రీచక్రం అందులో గోచరించిందని భావం. చతుర్బాహు సమన్విత అంటే సాక్షాత్తు శ్రీచక్ర స్వరూపిణి అని. సో చతుర్బాహు అంటే త్రైలోక్య మోహన చక్రం, సమన్విత అంటే దానితో కూడిన మిగిలిన 8 ఆవరణలు అని అర్థం. నవావరణ శ్రీచక్రం అగ్నికుండంలో గోచరించింది. ఇది అసలు రహస్యం. సో మీరు గమనిస్తే ముందుగా ఒక కాంతిపుంజం కనపడింది. ఆ కాంతిపుంజం శ్రీచక్రం అయ్యింది. శ్రీచక్రం నుండి అమ్మవారి రూపం వెలికి రాబోతోంది. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాంతి రూపంలో కనపడింది. తరువాత యంత్ర రూపంలో కనపడింది చతుర్బాహు సమన్విత శ్రీచక్రం. ఆ తరువాత విగ్రహ రూపాన్ని తల్లి తీసుకోబోతోంది. అంటే జ్యోతిపుంజానికి విగ్రహానికి మధ్యలో యంత్రం ఉంటుంది. అంటే విగ్రహంలో యంత్రము, జ్యోతి యొక్క తేజస్సు 2 ఉన్నాయన్నమాట. అందుకనే గుడికి వెళ్ళి పూజిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇది రహస్యం. అమ్మవారి రూప స్వీకారానికి ముందు జ్యోతిఃపుంజం, ఉద్యద్భాను సహస్రాభ, తరువాత యంత్ర రూపం చతుర్బాహు సమన్విత, తరువాత ఆ తల్లి విగ్రహ రూపం దాలుస్తూ తన 4 చేతులతో ఏం ధరించిందో చూద్దాం. రాగస్వరూప పాసాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక. అమ్మవారు 4 చేతులలో పాసం, అంకుశం, చెరుకు విల్లు, పువ్వుల బాణాలు పట్టుకుని ఉన్నారు. రాగస్వరూప పాసాఢ్య. రాగము అంటే కోరిక లేదా ఆసక్తి. పాసము అంటే త్రాడు అని. రాగము అనే పాసాన్ని క్రింద లెఫ్ట్ హ్యాండ్లో ధరించింది. పాసం అంటే బంధనానికి గుర్తు. మనిషికి ప్రాపంచిక విషయాలపై కోరిక ఉంటే అది బంధనం అవుతుంది, బాండేజ్. అదే కోరికని భగవంతుడి వైపు తిప్పితే అది మోక్షానికి లాగుతుంది. అమ్మవారు మనలోని ఇచ్ఛాశక్తికి అధిపతి. మన కోరికలను తన పాసంతో కట్టివేసి తన వైపుకి లాక్కుంటుంది. ఈ నామంలో ఆకర్షణ, ఇచ్ఛ, వశీకరణ శక్తిని సూచించే బీజాక్షరాలు ఉన్నాయి. అవి నేను చెప్పట్లేదు. బీజాక్షర శక్తి ఉందని తెలుసుకోండి చాలు. నెక్స్ట్ నామం క్రోధాకారాంకుశోజ్వల. క్రోధము అనే అంకుశంతో ప్రకాశించేది. తల్లి అంకుశాన్ని క్రింద కుడివైపు చేతిలో ధరించింది. ఏనుగు మదమెక్కినప్పుడు మావటివాడు అంకుశంతో పొడిచి అదుపు చేస్తాడు. క్రోధం అంటే ఇక్కడ ద్వేషం అని కాదు, అజ్ఞానంతో తప్పుడు దారిలో వెళ్ళే మనసు పట్ల చూపించే కాఠిన్యం. మనస్సు అనే ఏనుగు విషయవాంఛల వైపు వెళ్తున్నప్పుడు అమ్మవారు జ్ఞానశక్తి అంటే అంకుశంతో దానిని నియంత్రిస్తుంది. ఈ నామంలో నిశ్చలమైన బుద్ధిని ప్రసాదించే జ్ఞానశక్తి బీజం ఉంది. రాగస్వరూప పాసాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల అంటే అమ్మవారి మనలోని కోరికలను నియంత్రించి జ్ఞానం అనే అంకుశంతో మనల్ని సరైన దారిలో నడిపించే శక్తి స్వరూపిణి. సో పాసం క్రింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ధరించింది, అంకుశాన్ని క్రింద రైట్ హ్యాండ్ సైడ్లో పట్టుకుంది. పాసం అంటే ఇచ్ఛాశక్తి, అంకుశం అంటే జ్ఞానశక్తి. నెక్స్ట్ నామం మనోరూపేక్ష కోదండ, పంచతన్మాత్ర సాయక. మనోరూపం అంటే మనస్సు. మనస్సు అనే చెరుకు విల్లుని పట్టుకుంది. మనస్సు అంటే సంకల్పం. ఈ ధనస్సుని తల్లి అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే పైన ఉన్న ఎడమ చేతిలో ధరించింది. పంచతన్మాత్ర సాయక అంటే 5 పువ్వుల బాణాలు పట్టుకుంది. అవేంటంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే పంచతన్మాత్రలను
అప్పర్ రైట్ హ్యాండ్ సైడ్ అంటే పైన ఉన్న కుడి చేతిలో ధరించింది. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నామంలో క్రియాశక్తి దాగి ఉంది. ఒకసారి మీరు గమనిస్తే పంచతన్మాత్రలు అంటే శబ్దం వినడం, స్పర్శ తాకడం, రూపం చూడడం, రస అంటే ఆస్వాదించడం, గంధం అంటే వాసన స్మెల్. ఈ 5 మనస్సు, రాగం, ద్వేషం. ఇవే కదా ఏ మనిషి శరీరంలో అన్నా ఉండేవి. ఇవన్నీ పని చేయడానికి మూలమైన చైతన్యం ఒకటుంది. ఈ చైతన్యం కంట్రోల్‌లోనే ఇవన్నీ ఉన్నాయి. ఆ నాలుగిటిని నియంత్రించేందుకు 4 చేతులు ఉన్నాయి. అదే చతుర్బాహు సమన్విత. మనం ఏం చేసినా ఈ 4తోనే చేస్తాం కదా! శ్రీ విద్యా ఉపాసనలో ఎవరైతే తమ విల్లు అంటే మనస్సును మరియు ఇంద్రియాలను అంటే బాణాలను అమ్మవారికి సమర్పిస్తారో వారు అమ్మవారి అరుణవర్ణ కాంతిలో లీనమై మోక్షాన్ని పొందుతారు. ఇదే నెక్స్ట్ నామం నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. ఈ నామం ఒకేసారి చదవాలి. ఈ ఒక్క నామమే ఒక ధ్యాన ప్రక్రియ. నిజ అంటే తన యొక్క అరుణ ఎర్రని ప్రభాపూర శరీర కాంతి ప్రవాహంలో ఈ బ్రహ్మాండం అంతటిని ముంచెత్తుతున్నది అని. మజ్జత్ అంటే మునిగిపోవడం. అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా అమ్మవారి శక్తి స్వరూపమే. ఈ నామం వాగ్భవ కూటాన్ని సూచిస్తోంది. అమ్మవారి తేజస్సుని సూచించే బీజాక్షరం ఈ నామంలో ఉంది. ఇది చాలా గొప్ప నామం. అతి శక్తివంతమైన నామం. ఈ ఒక్క నామంలోనే 4 బీజాక్షరాల శక్తి ఉంది. ఈ నామము విడదీసి చదవకూడదు. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల కలిపే చదవాలి. ఓకేనా? ఈ నామం ఒక ధ్యాన ప్రక్రియ అని చెప్పాను కదా! ఓ రుద్రాని నీ ఎర్రని ఆకారాన్ని ధ్యానిస్తూ ఆ వెలుగులో ప్రపంచమంతా ప్రకాశిస్తున్నట్లు ఎవరు భావన చేస్తారో వారికి విశ్వంలో ప్రతీది వశ్యమైపోతుంది అని శ్రీవిద్యా తంత్రంలో ఒక శ్లోకం ఉంది. చూసారా? స్టార్టింగ్‌లోనే ఎర్రని తల్లి యొక్క ధ్యానాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ క్రమం గమనిస్తే ముందు వెలుగు పుంజం, తరువాత చతురస్రం అనగా యంత్రం. ఆ శ్రీచక్ర యంత్ర విగ్రహమే అమ్మవారు. ఆ వెలుగులోనే ప్రపంచాలన్నీ వెలుగుతున్నాయి. ప్రపంచంలోని అన్ని శక్తులు అమ్మతోనే వచ్చాయి అని భావం అనమాట. ఇది చాలా గొప్ప నామం. శ్రద్ధగా చదువుకోండి. ఇప్పుడు క్వెషన్ టైమ్. అమ్మవారి రూపం మీ మనసులో నిలిచిపోవాలని క్వెషన్ అడుగుతున్నాను. తల్లి 4 చేతుల్లో ఏ చేతిలో ఏది ధరించిందో ఆన్సర్ చేయండి. ఇంకొక క్వెషన్ ఏంటంటే, ఈరోజు చాలా విషయాలు చెప్పుకున్నాం కదా! మిమ్మల్ని ఆకట్టుకున్న విషయం ఏంటో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.